one of the finest universities of India, KL University. 26 నుంచి 30 తారీఖు వరకు జరిగే కౌన్సిలింగ్లో మీరు కనుక అటెండ్ అయితే ఎక్కడ స్కాలర్షిప్ ఎంత ఎక్కువ ఇవ్వచ్చు అనే దాని మీద వాళ్ళకి పొందడానికి అవకాశం ఉంది. డిగ్రీ కోసం కాదు మీరు చేసేది, ఉద్యోగం కోసం అనేది మీరు మనసులో పెట్టుకొని దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి క్యాంపస్లోకి అడుగు పెడితే మీ భవిష్యత్తు మారుతుంది. కేఎల్ యొక్క లెగసీ ఏంటంటే 100% ప్లేస్మెంట్. ఎందుకు అది ఇవ్వగలుగుతున్నామంటే అంతా కూడా పీబీఎల్ మోడ్. క్యాంపస్లో ఇండస్ట్రీ అనేది మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు, ఒక కేఎల్ యూనివర్సిటీలోనే ఉండదు. హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చి 81 lakhs. మా దగ్గర మెకానికల్ స్టూడెంట్ చదువుకోవడానికి లోన్ తీసుకోవడంలో ఏమాత్రం కూడా సందేహించదు. ఏ కోర్స్ అయినా సరే మీకు లోన్ ఫెసిలిటీ అనేది 100% ఇస్తుంది. డిగ్రీతో పాటు డిసిప్లిన్తో పాటు ప్లేస్మెంట్స్తో పాటు నాలెడ్జెస్ ఇవన్నీ కావాలనుకుంటే కేఎల్ యూనివర్సిటీ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ఇండియా, కేఎల్ యూనివర్సిటీ, రీసెంట్గా హైదరాబాద్ అలాగే విజయవాడ క్యాంపస్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ బీటెక్. సో ఈ ఎగ్జామ్ ఆల్రెడీ రాసిన వాళ్ళకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 26th to 30th అనమాట. సో కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్తో ఉండాలి, అలాగే దీనికి సంబంధించి ఏ కోర్సెస్ వాళ్ళు చూస్ చేసుకోవాలి, ఆన్ వాట్ బేసిస్ పిక్ చేసుకోవాలి, ఫర్దర్గా ఏమేం డీటెయిల్స్ కావాలి కౌన్సిలింగ్కి సంబంధించి, అవన్నీ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టుడే వీ హ్యావ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్, చెప్పండి. యా, సో మన కేఎల్ యూనివర్సిటీ ఇప్పుడైతే ప్రజెంట్ కౌన్సిలింగ్ హంగామా నడుస్తుంది అని చెప్పొచ్చు కదా. సో ఇంజనీరింగ్ కోర్సెస్కి మన హైదరాబాద్ కానీ అలాగే విజయవాడ క్యాంపస్కి రిలేటెడ్గా సో ఏంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? విజయవాడ మరియు హైదరాబాద్ 2 క్యాంపస్ల్లో, మొత్తం 3 క్యాంపస్ల్లో రేపు 26 నుంచి 30 తారీఖు వరకు జరిగే కౌన్సిలింగు ఆ స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఏ కోర్స్ తీసుకోవాలి, కొంతమంది ఏమో సిఎస్సి అంటారు, కొంతమంది ఏమో ఏఏ అంటారు, కొంతమంది డిఫరెంట్ ఆలోచనలతో ఫ్రెండ్స్ ఏది తీసుకున్నారు, మనం ఏది తీసుకోవాలి, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న స్టూడెంట్కి ఫుల్ క్లారిటీ. అంటే మనం ఈ కోర్సు చేయటం వల్ల మనకి రేపు రాబోయే రోజుల్లో ప్లేస్మెంటు మనం పొందడానికి ఎంతవరకు అవకాశం ఉంది అనే దాని మీద అక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, స్టూడెంట్కి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళ యొక్క నాలెడ్జ్కి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళకు వచ్చిన మార్కులను బట్టి, వాళ్ళకు వచ్చిన ర్యాంకులను బట్టి ఏ కోర్స్ చేరాలి, ఇంజనీరింగ్ చేయాలా లేకపోతే వేరే ప్రోగ్రామ్, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. యూనివర్సిటీ అంటే అక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ ఒకటే కాదు, ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్తో పాటు డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, తర్వాత పీజీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అట్లాగే ఏ ప్రోగ్రాము మనం చేయాలి, ఏ ప్రోగ్రామ్ చేస్తే మనకి బాగుంటుంది అనే దాని మీద పూర్తిగా అవగాహన పొందే అవకాశం ఆ కౌన్సిలింగ్లో ఉంటుంది. రైట్ రైట్. అంతేకాకుండా ఆ రోజు అక్కడ రావటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళు లైవ్లో చూడవచ్చు. ఇప్పుడు వరకు వాళ్ళు ఏంటి, ఆన్లైన్లో చూడటమో, యూట్యూబ్లో చూడటమో, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవటం, వీటన్నిటి ద్వారా మాత్రం యూనివర్సిటీ ఇలా ఉంటుంది అనేది మాత్రమే వాళ్ళు లైవ్లో చూడకుండా అక్కడిక్కడ చూసి తెలుసుకుంటారు. రైట్. కానీ ఈ లైవ్లో రావటం వల్ల వాళ్ళు చూసిన దాని మీద అద్భుతంగా ఉంటుందన్న విషయం వాళ్ళు గమనిస్తారు. ఓకే, లైవ్లో చూసింది వేరు, ఆ అనుభూతి వేరు. అంతే కదా. క్యాంపస్ ఎలా ఉంటుంది, విజయవాడ క్యాంపస్ 100 ఎకరాల క్యాంపస్ అది, అట్లాగే హైదరాబాద్లో బాచ్పల్లి క్యాంపస్, అట్లాగే హైదరాబాద్లో అజీజ్ నగర్ క్యాంపస్. ఈ 3 క్యాంపస్లు ఎవరికి ఎక్కడ దగ్గర అనుకుంటే, ఎవరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. రైట్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు త్రూ అవుట్ ఇండియా నుండి ఇంతమంది స్టూడెంట్స్ రాశారు. ఆల్మోస్ట్ 1,25,000 ప్లస్ రాశారు కదా సార్. సో ఇంత కైండ్ ఆఫ్ అప్రోచ్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ ప్లేస్లో? అసలు 1,25,000 కాదండి, అన్ని కలిపి 1,50,000 మంది రాశారు. అన్ని కోర్సులు కలిపి, ఇంజనీరింగ్ కానీ, యూజీ ప్రోగ్రామ్స్ కానీ, డిగ్రీ ప్రోగ్రామ్స్ కానీ, లాటరల్ ఎంట్రీకి కానీ, ఏదైనా దిస్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ 2026 అకాడమిక్ ఇయర్. రైట్. అంటే మాకు ఈ నెంబరు గత కొన్నేళ్ళుగా రాలేదు. ఈ నెంబరు లాస్ట్ ఇయర్ 1,00,000 వచ్చింది. ఈ ఒక్క సంవత్సరం 1,00,000 నుంచి 1,50,000కి మేము ఆ నెంబర్ ఇంక్రీజ్ అవ్వటం అనేది మాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. అంతమంది స్టూడెంట్స్, 1,50,000 మంది విద్యార్థులు దేశం మొత్తం మీద, జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా ఎక్కువ మంది రాశారు ఈ సంవత్సరం. అండమాన్ నుంచి రాశారు పిల్లలు ఎక్కువ మంది. అంటే వేరే రాష్ట్రాలు, బీహారు, జార్ఖండ్, యూపీ, తర్వాత మధ్యప్రదేశ్, అన్ని రాష్ట్రాల నుంచి కూడా కేఎల్ యూనివర్సిటీకి ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అయింది. రైట్. అన్ని రాష్ట్రాల పిల్లలు వస్తారు. దాదాపు మన క్యాంపస్లో 22 రాష్ట్రాల పిల్లలు ఉంటారు.
అలాగే 46 దేశాల పిల్లలు ఉంటారు. ఇన్ని రకాల పిల్లలు మిక్సింగ్ అయిన అతి పెద్ద క్యాంపస్ విజయవాడ మరి హైదరాబాద్లో ఉన్న క్యాంపసెస్లో అంటే అన్ని రకాల భాషలు, అన్ని రకాల సంస్కృతులు, అన్ని రకాల ఫుడ్ కల్చరు, అన్ని రకాలుగా కలిసి ఉండే పిల్లలతో మీరు ఎంజాయ్ చేయొచ్చు క్యాంపస్లో. రైట్, ఒక మినీ ఇండియా కనిపిస్తుందని అనిపిస్తుంది. రాష్ట్రాలలో ఉంటారు. రైట్. సో ఆ కల్చరల్ డైవర్సిటీ కానీ లేదంటే ఆబ్వియస్లీ ఒక స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నాట్ జస్ట్ ఏదో చదువుకున్నారా, కోర్స్ సర్టిఫికేట్ తీసుకున్నారా, వెళ్ళిపోయారని కాకుండా 46 years ఆఫ్ ఎక్సలెన్స్ అంటే కేఎల్ యూనివర్సిటీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా సార్. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ మన కౌన్సిలింగ్ గురించే మాట్లాడుకుంటే డైరెక్ట్ బెనిఫిట్స్ ఏముంటాయి ఇప్పుడు స్టూడెంట్స్కి అది అటెండ్ అవ్వడం వల్ల? చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకనంటే దేని మీద స్కాలర్షిప్ ఇవ్వచ్చు అనేది ఇప్పుడు ఫోన్ చేస్తాడు, సార్ మీకు కేఎల్ యూనివర్సిటీలో చేరాలనుకుంటున్నాడు అంటాడు. అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ ఇవ్వలేడు, ఫుల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర నుంచి కూడా పొందలేడు ఫోన్లో. అదే అక్కడికి వస్తే ఉపయోగం ఏంటంటే అతనికి జేఈలో టాపర్ ఉన్నాడా, ఇంటర్మీడియట్లో టాపర్ ఉన్నాడా, కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా టాపర్ ఉన్నాడా, లేకపోతే ఆ రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో పెట్టిన ఎగ్జామ్స్లో టాపర్గా ఉన్నాడా, వాళ్ళు పెట్టిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాపర్గా ఉన్నాడా, ఇవన్నీ వాటిని పరిశీలించి వాళ్ళకి ఎక్కడ స్కాలర్షిప్ ఎంత ఎక్కువ ఇవ్వచ్చు అనే దాని మీద వాళ్ళకి పొందడానికి అవకాశం ఉంటుంది. ఫోన్లో ఒకటి చెప్తాడు, ఒకటి చెప్పడం, ఫోన్లో అర్థమవుతుంది, అర్థం కాకపోవచ్చు. అందుకని లైవ్లోకి వస్తే డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, సో ఈ స్టూడెంట్కి ఇంత మామూలుగా ఫోన్లో చెప్పినప్పుడు 10% వచ్చింది అనుకుంటే అతను లైవ్లో రావడం వల్ల అది 25 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. రైట్. సో అలాంటి ఆపర్చునిటీ మిస్ అవుతారు స్టూడెంట్స్. అందుకే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మేము ఏం చెప్తున్నామంటే 26 నుంచి 30 తారీఖు వరకు జరిగే కౌన్సిలింగ్లో మీరు కనుక అటెండ్ అయితే మీ పిల్లల భవిష్యత్తును మార్చే ఈ కౌన్సిలింగ్ 40 ఏళ్ళ భవిష్యత్తు, అది 4 ఏళ్ళ ప్రోగ్రామ్ అవ్వచ్చు, 3 ఏళ్ళ ప్రోగ్రామ్ అవ్వచ్చు, 5 ఏళ్ళ ప్రోగ్రామ్ అవ్వచ్చు, 6 ఏళ్ళ ప్రోగ్రామ్ అవ్వచ్చు. రైట్. ఎన్ని సంవత్సరాల ప్రోగ్రామ్ అయినా సరే మీరు 10% నుంచి 100% వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు బీటెక్ అంటే కంప్లీట్గా ఓకే సిఎస్సి చేద్దాము, దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవి చేసేసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే నెక్స్ట్ ఎంటెక్ చేస్తారా, లేదంటే యూఎస్ఎల్ఈ ఎంఎస్ చేస్తారా, ఇవన్నీ ఒక కంప్లీట్ స్టాండర్డ్ ఫార్ములా ఉంది. బట్ బీటెక్ అంటే అదొకటే కాదు కదా. సో బీటెక్లో ఇప్పుడు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు స్టూడెంట్స్? బీటెక్ డిగ్రీ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఉన్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే గ్లోబల్ ఉన్న సిచ్యుయేషన్స్ కావచ్చు, మీరు కనుక బీటెక్ని ఎదుబరట్లాగా 4 ఏళ్ల క్రితం బీటెక్ లాగా లాస్ట్ ఇయర్ లాగా బీటెక్ లాగా చేరతానంటే మాత్రం మీకు ఇబ్బందులే. ఎందుకంటే ఈ సంవత్సరం చేరబోయే విద్యార్థులు 4 సంవత్సరాల తర్వాత బయటకు వస్తారు. ఆ వచ్చే టయానికి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ సబ్జెక్ట్ కానీ స్కిల్లింగ్ కానీ డిగ్రీ కోసం కాదు మీరు చేసేది, ఉద్యోగం కోసం అనేది మీరు మనసులో పెట్టుకొని దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి క్యాంపస్లోకి అడుగు పెడితే మీ భవిష్యత్తు మారుతుంది. ఓకే. డిగ్రీ మాత్రమే కావాలనుకుంటే అసలు మా దగ్గర రావసరం లేదు. బోల్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి, వెళ్ళినా వెళ్ళకపోయినా కాలేజీకి, రాసినా రాయిపోయినా ఎగ్జామ్స్, అటెండెన్స్ ఉన్నా లేకపోయినా డిగ్రీలు ఇచ్చే యూనివర్సిటీలు బోల్డ్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మా దగ్గర మాత్రం డిగ్రీతో పాటు డిసిప్లిన్తో పాటు ప్లేస్మెంట్స్తో పాటు నాలెడ్జ్, స్కిల్లింగ్ ఇవన్నీ కావాలనుకుంటే కేఎల్ యూనివర్సిటీ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. రైట్. సో ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఆర్ మనం జనరల్ కాకుండా బీటెక్ అయినా కూడా సో ఏ ఫీల్డ్ని ఆర్ ఏ కోర్స్ని వాళ్ళు ఏ బేసిస్ మీద చూస్ చేసుకోవాలని చెప్తారు? జేఈ టాపర్ ఉన్నాడు అనుకోండి, అతను జేఈ టాపర్ మా దగ్గర 99.99% వచ్చిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం మా దగ్గర చేరారు. ఓకే. జేఈలో 99.99% వచ్చిన బీహార్ స్టూడెంటు, యూపీ స్టూడెంటు, ఆంధ్ర స్టూడెంటు, తెలంగాణ స్టూడెంటు, ఒరిస్సా స్టూడెంట్లు 99 అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ ఈ సంవత్సరం మా దగ్గర అడ్మిషన్ తీసుకున్నారు. అంటే మీరు ఒక్కసారి అంత పర్సంటేజ్లు వచ్చిన వాళ్ళకి దేశంలో టాప్ యూనివర్సిటీల్లో ఐఐటీలు ఎన్ఐటీలు వస్తుంది వాళ్ళకి సీటు. మరి ఐఐటీ ఎన్ఐటీ కాదనుకోని కూడా మా దగ్గరికి వస్తున్నారు. 99.99% వచ్చిన స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు, ఈ సంవత్సరం తీసుకున్నారు. అంటే వాళ్ళు టాప్ యూనివర్సిటీలో వస్తుంది. అంటే టాప్ యూనివర్సిటీ అనుకోవడం అంటే కేఎల్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో కానివ్వండి, లేకపోతే టీచింగ్ మెథడాలజీలో కానివ్వండి, ప్లేస్మెంట్స్లో కానివ్వండి, అన్నిట్లో కూడా టాప్ ఉందని వాళ్ళు ఒకసారి ఒకటినో అసలు క్రాస్ చెక్ చేసుకున్నారు. కాబట్టి
ఆ పర్సంటేజ్ స్టూడెంట్ మా దగ్గర అడ్మిషన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. లేకపోతే ఆ పర్సంటేజ్ స్టూడెంట్స్ రారు. అంటే అదొక్కటే మనకి మెజర్మెంట్ అనేది. అంటే ఆ స్టూడెంట్స్, ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా అంత దూరం నుంచి, ఎక్కడో బీహారు, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి అంత పర్సంటేజ్ పెట్టుకొని మా దగ్గరికి వస్తున్నారు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా దగ్గర నుంచి అనేది ఒకసారి చూస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మా దగ్గర ఉన్న ఆ కరికులం, ఇండస్ట్రీ కరికులము వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకున్నారు. అంటే లేటెస్ట్ కరికులము అంతా కూడా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టము అంతా కూడా మనకి ఇండస్ట్రీ కనెక్టెడ్ కరికులం ఉండబట్టి ఆ ఇండస్ట్రీ కరికులం, ఇండస్ట్రీ కనెక్టెడ్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది హైయెస్ట్ ప్లేస్మెంట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి. రైట్. సో ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ప్లేస్మెంట్సే కాబట్టి ఫైనల్గా కావాల్సింది ప్లేస్మెంటే కదా. సో ప్లేస్మెంట్స్ కూడా మీరు అన్నట్టుగా ఇండస్ట్రీకి దగ్గరగా, ఇండస్ట్రీకి ఏం కావాలి, ఆ జాబ్ రిక్వైర్మెంట్ ఏంది, వాళ్ళ రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మీరు నేర్పిస్తున్నారని చెప్పేసి. సో రీసెంట్ టైమ్స్లో ప్లేస్మెంట్స్, ఎలాంటి ప్లేస్మెంట్స్ వచ్చాయి అండ్ రీసెంట్గా జాబ్ తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? లాస్ట్ వీక్ అంటే దిస్ మంత్ 11th మేము కండక్ట్ చేసాం ప్లేస్మెంట్ సక్సెస్ మీట్. ఈ నెల 11 కండక్ట్ చేసాం. కేఎల్ యొక్క లెగసీ ఏంటంటే 100% ప్లేస్మెంట్. ఆ లెగసీని ఈ సంవత్సరం కూడా ఫుల్ఫిల్ చేసాం. గత 16 సంవత్సరాలకు ఏదైతే ప్రూవ్ చేసుకున్నామో అది కూడా మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసాము. ఈ 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ అనేది కండక్ట్ చేస్తే ఆ రోజున హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చి 81 lakhs మా దగ్గర మెకానికల్ స్టూడెంట్. అట్లాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేప్పటికి 7.25 యావరేజ్. కేఎల్ యూనివర్సిటీలో చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్కి, ఉద్యోగం కావాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మినిమం ప్యాకేజ్ అయితే అది వస్తుంది. సో అట్లా ఎష్యూరెన్స్ ఎందుకు అది ఇవ్వగలుగుతున్నామంటే అంతా కూడా పీబీఎల్ మోడ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి కోర్సుకి వాళ్ళు ప్రాజెక్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో అంటే అదంతా కూడా లైవ్ ప్రాజెక్ట్ చేయటం వల్ల వాళ్ళంతా కూడా నాలెడ్జ్ అనేది చాలా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ప్లేస్మెంట్స్ అనేది కూడా అంత ఈజీ కాదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మా దగ్గర 10 లక్షలు వచ్చిన స్టూడెంట్, ప్యాకేజ్ సెలెక్ట్ అయిన స్టూడెంట్ బయటికి వెళ్ళి ఒక 2 ఏళ్ళు అక్కడ చేసిన తర్వాత 20 లక్షలకి 25 లక్షలకి వెళ్తున్నారు. అట్లాగా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతున్నారు తప్పితే ఉన్న లెవెల్ నుంచి బిలో లెవెల్కి అయితే రావట్లేదు. బట్ నిజంగా దేశం మొత్తంలో చూసుకున్నా మీరు అన్నట్టుగా ఎంప్లాయీస్ కూడా చాలా ప్లేసెస్లో మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ అయి ఉన్నారు. అండ్ వాళ్ళ బేసిస్ కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఆ స్టాండర్డ్ కదా ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోయేది. ఇప్పుడు బీటెక్ కానీ లేదంటే ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్లో కూడా అది డెవలప్ అవుతూనే ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది కాబట్టి. రైట్. అండ్ రీసెంట్గా మీరు ఏదైనా చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఇంకా కేఎల్ యూనివర్సిటీలో అప్కమింగ్ అకాడమిక్ ఇయర్కి ఏదన్నా ప్రణాళికాపరంగా ఏదైనా చేంజెస్ చేయాలని అనుకుంటున్నారా? ట్రైమిస్టర్ సిస్టమ్ తీసుకొచ్చామండి. అంటే 2 సెమిస్టర్ని ట్రైమిస్టర్ చేసాం. ఎందుకంటే 2 సెమిస్టర్లో ఏదైతే చేస్తారో అది 3 సెమిస్టర్లో చేస్తారు. అంటే స్టూడెంట్కి బర్డెన్ తగ్గించడం. సో కరికులంని డివైడ్ చేస్తారా? 3 అంతేనండి. అంటే 12 కోర్సులని 2 సెమిస్టర్లని, అదే 12 కోర్సుని 3 సెమ్లు చేశారు. అంటే 2 సెమిస్టర్లు అంటే 6 చేస్తారు. ఇప్పుడు 4 చేస్తారు. దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి ప్రెషరు, తర్వాత దాని మీద సబ్జెక్ట్ 4 సబ్జెక్టులు కాబట్టి, కోర్సులు కాబట్టి దాని మీద పీబీఎల్ మోడ్ కాబట్టి, పీబీఎల్ మోడ్ అంటే కంపల్సరీగా ప్రతి కోర్సుకి ఒక ప్రాజెక్ట్ చేయాలి. సో ఆ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి స్టూడెంట్కి అవగాహన ఎక్కువ వస్తుంది. స్కిల్లింగ్ అనేది డెవలప్ అవ్వడానికి ఈ మెథడాలజీ తీసుకొచ్చాం. సో దీనివల్ల స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే రేపు రాబోయే రోజుల్లో 3వ సంవత్సరమే మా దగ్గర అయిపోతుంది ఇంజనీరింగ్. 4 సంవత్సరాలు చదవసరలా. సో ఈ 4 సంవత్సరాలు చదవాల్సిన ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ని 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇండస్ట్రీకి వెళ్ళంగానే ఏదైతే ఇక్కడ ఫాలో అయ్యాడో పీబీఎల్ మోడ్ అక్కడ అదే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ కనెక్ట్ అయిపోతాడు. ఇక్కడ ఉన్నదానికి అక్కడ కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఇక్కడే వాళ్ళకి రూట్ అనేది పడిపోతుంది కాబట్టి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఈజీ అయిపోతుంది స్టూడెంట్స్. పీబీఎల్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ అన్నారు కదా, అది నిజంగా స్టూడెంట్స్కి చాలా ప్రాక్టికల్గా అది చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి నాకు తెలిసి వాళ్ళకి జాబ్ ఒకటే తక్కువనేమో, మొత్తం అంతా ఇక్కడే వేసేస్తున్నారు. మ్యాక్సిమం అంటే ఇండస్ట్రీ మేము క్యాంపస్లోనే పెట్టామండి. క్యాంపస్లోనే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 3 కంపెనీలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకొక 5 కంపెనీలు తీసుకొస్తాము. క్యాంపస్లోనే కంపెనీ ఉంటుంది. వాళ్ళు అక్కడే ఇంటర్న్షిప్ చేయొచ్చు, అక్కడే జాబ్ చేయొచ్చు. లేదు అదే కంపెనీ సంబంధించి చెన్నైలో ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కాకుండా అక్కడికైనా షిఫ్ట్ అవ్వచ్చు. అంటే క్యాంపస్లోనే చేయొచ్చు ఉద్యోగం, లేదా ఆ కంపెనీ యొక్క సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికైనా వెళ్ళి చేయొచ్చు.
ఎక్కడ లేదు. క్యాంపస్లో ఇండస్ట్రీ అనేది మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు, ఒక కేఎల్ యూనివర్సిటీలోనే ఉంది. రైట్. అండ్ ఇప్పుడు ఫైనలీ ఇప్పుడు కౌన్సిలింగ్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు కాబట్టి April 26th to 30th వరకు ఆల్రెడీ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అని మీరు పంపించేస్తుంటారు. బట్ పేరెంట్స్కి ఫైనల్గా ఏదైనా కన్వే చేయాలనుకుంటున్నారా సార్? అంటే 26 నుంచి 30 తారీఖు జరిగే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో పేరెంట్స్ పార్టిసిపేట్ చేయటం వల్ల ఒకవేళ వాళ్ళు ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బందులు ఉన్నా అక్కడే బ్యాంకర్స్ ఉంటారు, అక్కడే మీకు లోన్ ఫెసిలిటీ పొందడానికి మీకు ఉన్నదానికి ఎంత లోన్ తీసుకోవచ్చు, దాని ప్రొసీజర్ ఏంటి, ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా మా వాళ్ళ దగ్గరుండి ఆ లోన్ను ప్రొవైడ్ చేయించి చదువుకోవడానికి లోన్ తీసుకోవడంలో ఏమాత్రం కూడా సందేహించొద్దు. రైట్. అది స్టూడెంట్స్కి కూడా ఒక బాధ్యత తెలుస్తుంది, పేరెంట్స్కి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. కోర్సు అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఆయన శాలరీలో నుంచి, అబ్బాయి శాలరీ కావచ్చు, పాప శాలరీ కావచ్చు, వాళ్ళ శాలరీలో నుంచి వాళ్ళు ఈఎంఐ కట్టుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ బర్డెన్ నుంచి కొంత ఉపశమనం పొందడానికి ఈ ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మీరు ఏ కోర్స్ అయినా అవ్వచ్చు, 3 సంవత్సరాల కోర్స్ అయినా, డిగ్రీ కోర్స్ అయినా సరే, 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్స్ అయినా సరే, 5 సంవత్సరాల బీబీఏ ఎల్ఎల్బి కోర్స్ అయినా సరే, 6 సంవత్సరాల ఫార్మాడీ కోర్స్ అయినా సరే, ఏ కోర్స్ అయినా సరే మీకు లోన్ ఫెసిలిటీ అనేది 100% ఇస్తారు. రైట్. అంటే మీకు కట్టే చిన్న అమౌంట్ ఒక 25,000 నుంచి 30,000 లేకపోతే ఒక 50,000 లోపు మీరు కట్టుకుంటే మిగతాది మొత్తం కూడా బ్యాంకు వాళ్ళు యూనివర్సిటీ యొక్క సపోర్ట్తో మీకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని మీరు చాలా ఈజీగా కట్టుకోవచ్చు. చాలా మెథడ్స్ ఉన్నాయి. ఏ నెలకు ఆ నెల కట్టుకోవచ్చు, 6 నెలలకు కట్టుకోవచ్చు, 1 ఇయర్కి కట్టుకోవచ్చు, లేదా కోర్సు మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఈఎంఐ పెట్టుకోవచ్చు. ఓకే. ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ది బెస్ట్ ఏది మనకి ఫైనాన్షియల్గా ఏది సపోర్ట్ చేస్తుంది. మనం తీసుకున్న లోను నెల కట్టుకుందామా, మనం తీసుకున్న లోను 6 నెలలకు ఒకసారి కట్టుకుందామా, మనం తీసుకున్న లోను సంవత్సరానికి ఒకసారి కట్టుకుందామా, మనం తీసుకున్న లోను కోర్సు మొత్తం అయిపోయిన తర్వాత వచ్చిన జీతంలో నుంచి కట్టుకుందామా, ఇవన్నీ కూడా మీకు అక్కడ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఆ లోన్ తీసుకొని మీరు చదువుకొని మీ భవిష్యత్తును మార్చుకోవడానికి కౌన్సిలింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. రైట్. సో పర్ఫెక్ట్. అండ్ పేరెంట్స్కి కూడా ఎండ్ ఆఫ్ ద డే డీటెయిల్స్ అవన్నీ తెలిసినప్పటికీ కూడా మేజర్ డౌట్ దీని గురించే ఉంటుంది. కరెక్ట్గా అడ్రస్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం పే చేసుకోవచ్చు కాబట్టి కూడా సార్టెడ్ ఇది కంప్లీట్గా. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కౌన్సిలింగ్కి రిలేటెడ్గా వి గాట్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. సో చూసారు కదా, దాట్స్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి మనకు April 26th to 30th అనమాట. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.